ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఉక్రెయిన్లోని సైనిక విమానాశ్రయంతో పాటు ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్కు చెందిన 72 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. అటు రష్యాకు సంబంధించి 116 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. గత 24 గంటల్లో పోక్రోవ్స్క్ ప్రాంతమే కేంద్రంగా దాడులు జరిగాయని వెల్లడించింది. రష్యా భద్రతకు ముప్పు కలిగించే ఏ రకమైన ఆయుధాలను ఉక్రెయిన్ భూభాగంలో మోహరించడానికి అనుమతించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. ఐరోపా దేశాల నుంచి యుద్ధ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో రష్యా తన భద్రతను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యుద్ధం ముగించేందుకు అమెరికా ప్రతిపాదనలను అంగీకరించినప్పటికీ రష్యా సూచనలను స్వీకరించడానికి అమెరికా సిద్ధంగా లేదని తెలిపారు. మరోవైపు రష్యా సైనిక నిఘా సంస్థ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ అలెక్సేయేవ్ పై జరిగిన హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్, పోలాండ్ ప్రమేయం ఉందని ఆ దేశ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపించింది.